నమస్తే. నవరాత్రుల సందర్భంగా స్మరిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. జనజీవన సంస్కృతిలో ధార్మికత అంతర్వాహిని లాంటిది. అందులో భాగమే తీర్థక్షేత్రాల ప్రతి క్షేత్రానికి స్థల పురాణాలు, విశేష పర్వదినాలు వంటివి ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాల్లో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహించడం శాక్తేయంలో భాగంగా కొనసాగిస్తూ వస్తుంది. మూలరూపిణి ఈ శక్తి పీఠాల గురించి ఈ పండుగల సమయంలో ఓసారి స్మరించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. శైవ వైష్ణవ సాంప్రదాయాలతో పాటు శక్తి పూజ విశేష ప్రాధాన్యం సంతరించుకున్న కాలంలో అష్టాదశ శక్తి పీఠాల దేవి గాథలు, దివ్యలీలలు భక్త కోటిని ఆకర్షించాయి. ఈ శక్తి పీఠాల్లో 4 మన రాష్ట్రంలోనే ఉండటం చాలా విశేషం. అందులో ఒకటి శ్రీలంకలో, మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. దసరా వేడుకల సందర్భంగా 18 శక్తి పీఠాలకు ఏకసూత్రం లాంటి పురాణ కథను, పీఠాల వివరాలను క్లుప్తంగా మీకు అందిస్తున్నాను. పుట్టింట పుట్టెడు అవమానం. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన ఆరాధ్య దైవమైన కైలాసపతిని ప్రేమించింది, ఆరాధించింది. తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అది మొదలు దక్షుడు తన కుమార్తెపైనే అల్లుడిపైన కక్ష కట్టాడు. ఈ నేపథ్యంలో ఒకసారి బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టిన దక్షుడు ఉద్దేశపూర్వకంగా సతీదేవిని, శివుణ్ణి వెలివేసి ఆహ్వానం పంపకుండా అవమానించాడు. పుట్టింట్లో శుభకార్యం తండ్రి పిలిస్తేనేం, పిలవకపోతేనేం వెళ్ళి తీరాలి అనుకుంది సతీదేవి. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శివుడు వారించాడు. సతీదేవి వినలేదు. పుట్టెడు ఆశతో వెళ్ళింది. కానీ పుట్టింటి గడపలోనే ఆమెకు అవమానం ఎదురైంది. కైలాసానికి వెనుదిరిగి తన భర్తకు మూకం చూపించలేక బొటనవేలిని నేలపై గీసి ప్రళయాగ్నిని సృష్టించి అందులో ఆత్మాహుతి చేసుకుంది. విషయం తెలుసుకున్న పరమశివుడు విలయతాండవం చేశాడు. తన దివ్యాంశ నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని, వాటికను ధ్వంసం చేయమని భూలోకానికి పంపించాడు. వీరభద్రుడు చెలరేగిపోయాడు. విజృంభంగా యజ్ఞవాటిక శ్మశాన వాటికగా మారింది. శివుడు దిగి వచ్చాడు. సతీదేవి కళయబరాన్ని 2 చేతులతోనూ పైకెత్తాడు. దిక్కుతోచక ముల్లోకాలు సంచరించాడు. సతీ వియోగంతో అలమటిస్తూ తన విలయ ధర్మాన్ని విస్మరించడంతో కల్లోలం చెలరేగింది. సృష్టి అల్లాడిపోయింది. శివుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేసే బాధ్యతను విష్ణుమూర్తి స్వీకరించి తన చక్రాన్ని పంపించాడు. అది శివుని చేతిలో సతీదేవిని, కళేబరాన్ని 18 ఖండాలు చేసింది. శివుడులోని వ్యామోహాన్ని పటాపంచలు చేసి కర్తవ్యాన్ని గుర్తు చేసింది. సతీదేవి కళేబర ఖండాలు నేల మీద పడి అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అన్నది పౌరాణిక కథనం. ఈ 18 శక్తి పీఠాలు భక్తుల కోరికలు ఈడేర్చి శక్తి సౌభాగ్యాలుగా ప్రసాదిస్తాయని ప్రతీక. ఈ శక్తి పీఠాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లు శాంకరీదేవి, కామాక్షీదేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరీదేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మి, ఏకవీరిక, మహాకాళి, పురుహూతిక, గిరిజాదేవి, మాణిక్యాంబాదేవి, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మాంగళ్యగౌరి,
విశాలాక్షి, సరస్వతీదేవి. శ్రీమాత్రే నమః.